టార్గెట్ చేశారు ఆమెని. ఆమె జింకానా మెంబర్షిప్ను కూడా తీసేశారు, ఫాదర్ మీద కేసు పెట్టారు, చాలా చేశారు. అయితే వాటన్నిటికీ జవాబు జమీమా ఇవ్వాల. జమీమా ద్వారా దేవుడు. అయితే పరిస్థితి నేను ఏ పాయింట్ చెప్పాలనుకున్నానంటే అంతా మనకు తెలిసిందే, చెప్పింది పనిచేయడానికి అనుకోవాలి. అయితే అదే ఏం చెప్తున్నానంటే ఆమె తనను దేవుడు ఆ రకంగా బలపరిచి ఆ ఇన్నింగ్స్ ఆడటానికి, ఆ ఇన్నింగ్స్ ఆడటం తనకు వ్యక్తిగతంగా ఎంత లాభం ఉందో లేదో కానీ ఆ సెమీఫైనల్లో గెలవకపోతే ఇండియా టీం ఫైనల్కి వచ్చేది కాదు. ఈనాడు ఇన్ని సంవత్సరాల 9 సంవత్సరాల కష్టపడుతున్నటువంటి ఆ వరల్డ్ కప్ ఇండియాకి వచ్చేది కాదు. ఇండియాకు వరల్డ్ కప్ మన చేతికి వచ్చింది అంటే ఇండియాకి, దానికి మెయిన్ కారణం ఆ రోజు ఆమె ఆడినటువంటి ఆ 127 పరుగుల ఇన్నింగ్స్ కదా. అయితే దాన్ని కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఆమె అక్కడ మత ప్రచారం చేస్తుంది, ఆమె అక్కడ క్రైస్తవ మత ప్రచారం చేస్తుందని చెప్పేసి దాన్ని క్రిటిసైజ్ చేసి ఆమెను ట్రోల్ చేస్తూ ఆమెను అనేక రకాలుగా క్రిటిసైజ్ చేసినటువంటి మానసికత ఉన్నటువంటి ప్రపంచంలో ఈ దేశంలో మనం బస్తర్ అనేది మీకు తెలుసు అందరికీ, ఛత్తీస్గఢ్లో అరణ్య ప్రాంతం. అక్కడ ట్రైబల్ క్రిస్టియన్స్ ఉంటారు, ట్రైబల్ హిందూస్. ఒకే ఫ్యామిలీలో ట్రైబల్ అన్న ఉంటే ఒకే క్రిస్టియన్ తమ్ముడు ఉంటాడు, హిందూ అన్న క్రిస్టియన్ తమ్ముడు ఉంటే ఫ్యామిలీ. వాళ్ళ ఇద్దరి మధ్య గొడవలు పెట్టి ఒకళ్ళు ఉన్నటువంటి ఈ హిందూ మతత్వ వాదం ఉంది కదా, ఆ రోజుల్లో తమ్ముడు మధ్య ఆ గొడవ తమ్ముడు క్రైస్తవులు అయినటువంటి వాళ్ళు ఊరు వదిలివేసి వేరే ప్రాంతాలకి వలస వెళ్ళాల్సినటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి ప్రదేశం. తండ్రి చనిపోతే అతని సమాధిని తన ఊళ్ళో కానీ తన యొక్క అక్కడ ఉన్న ఊళ్ళో కానీ లేక కొంత ఊళ్ళో ఎక్కడైనా కానీ తనకి ఇష్టం వచ్చిన చోట సమాధి చేసుకోవడానికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఫైట్ చేసినట్టు తర్వాత కూడా ఆయన కోరిక నెరవేరని కుమారుడు వలపు ఆ దేవుడు విలవిల్లాడుతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి మనం జీవిస్తాం. 12 గ్రామాల్లో అక్కడ నోటీస్ బోర్డులు పెట్టారు ఛత్తీస్గఢ్లో. ఏమనంటే క్రైస్తవ పాస్టర్లు ఈ గ్రామానికి రావటం, ఈ గ్రామంలోకి రావటం నిషేధింపబడింది అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే మీరు వచ్చి ఇక్కడ మత ప్రచారం చేస్తున్నారు, అందుకని క్రైస్తవులను కానీ వాళ్ళని కానీ ఈ ఊళ్ళోకి రావడానికి రావడానికి వీల్లేదు అంటే దానికి ఎగనెస్ట్గా ఒక క్రైస్తవ సంఘం వెళ్ళి అక్కడ హైకోర్టులో వేస్తే హైకోర్టు జడ్జిమెంట్ కూడా అవతల వాళ్ళకి ఫేవర్ కావాలి. ఎందుకంటే మీరు ఎన్ని మత మార్పిడి చేస్తా ఉన్నారు, రావద్దని చెప్తాం, ఏమి అన్యాయం కాదు, అక్రమం కాదు, ఇల్లీగల్ కాదు, వాళ్ళు చేసింది కరెక్టే అని చెప్తూ ఉన్నారు. అలాంటి రోజుల్లో జీవిస్తూ ఉన్నాం. దేవుణ్ణి ఆరాధన చేసుకోవడానికి చిన్న ఇంట్లో కూర్చొని ఒక 10 మంది కలిసి ఆరాధన చేసుకుంటూ ఉంటే వచ్చి దాని మీద అటాక్ చేసి మీరందరూ మత మార్పిడి చేస్తున్నారు బలవంతంగా అని చెప్పేసి వాళ్లను మతతత్వవాదులైనటువంటి బజరంగ బలీలు, ఆర్ఎస్ఎస్లు ఇంకొకళ్ళు వచ్చి కొడుతూ ఉంటే తిడుతూ ఉంటే అంత లోపల ఉన్నటువంటి